ఇక్కడికి ఏపీలో BMW కారు వివాదం రాజుకుంది. రెడ్ శాండల్ స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న 2 కార్లను ఏపీ ప్రభుత్వం ఉన్నత అధికారులు మాయం చేశారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం అయితే నివేదిక ఇవ్వాలంటూ కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్. అఖిల, ఏదైతే టీడీపీ 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నూతనంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పట్లో టాస్క్ ఫోర్స్ పెద్ద ఎత్తున ఏదైతే రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ పెద్ద ఎత్తున దాడులు నిర్వహించింది. నూతనంగా ఏర్పడిన టాస్క్ ఫోర్స్ అటవీ శాఖ సంయుక్తంగా జరిపిన దాడుల్లో పెద్ద ఎత్తున వాహనాలు కూడా లభ్యమయ్యాయి. ఏదైతే ఎర్రచందనము స్మగ్లింగ్ చేస్తూ అనేక వాహనాలు పట్టుబడ్డాయి. మనం ప్రస్తుతం కపిలతీర్థం, తిరుపతిలోని కపిలతీర్థం యార్డ్లో ఉన్నాము. ఇక్కడ 2013 అంటే 2013 నుంచి ఈ యాక్షన్ ప్రారంభమైంది. 2013 నుంచి ఇప్పటి వరకు పట్టుబడ్డ ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డ వాహనాలను మనం చూడవచ్చు. ఇక్కడ ఏదైతే మినీ ఆటో నుంచి అత్యంత విలువైన కార్ల వరకు లభ్యమయ్యాయి. అదేవిధంగా లారీలు, అదేవిధంగా ఏదైతే గూడ్స్ వెహికల్ క్యారియర్లు, కంటైనర్లు, దీంతోపాటు అంబులెన్స్లు, ప్రతి ఒక్క వాహనంలోనూ కూడా అప్పట్లో ఎర్రచందనం స్మగ్లర్లు తమ ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేశారంటే మనం పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఎక్కువగా ఏదైతే ఇటు నుంచి తమిళనాడు పోర్టుకు, అదేవిధంగా మంగళూరు పోర్టుకు తరలించడానికి ప్రయత్నించిన ప్రతి వాహనాన్ని అప్పట్లో అధికారులు చాలా సీరియస్గా సీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే విలువైన ఏదైతే బెంజ్ లాంటి వాహనాలు, అదేవిధంగా స్కోడా ఇలాంటి వాహనాలు కూడా లభ్యమయ్యాయి. మొత్తం మీద దీనికి సంబంధించి పోలీసులు కానీ ఏదైతే న్యాయ వ్యవస్థలో పూర్తి స్థాయిలో కోర్టు తీర్పు వచ్చే వరకు వీటిని వారికి అప్పగించకూడదంటూ ఒక నిబంధన ఉండడంతో పెద్ద ఎత్తున ఇక్కడ వాహనాలన్నీ తుప్పుపట్టిపోయిన పరిస్థితి మనం చూడవచ్చు. ఇక్కడ విలువైన వాహనాలన్నీ ఇక్కడ తుప్పుపట్టిపోయి ఉన్న పరిస్థితి. అయితే ప్రతి వాహనానికి ఏదైతే ఒక నెంబర్ ఇచ్చి ఇక్కడ ఏ పోలీస్ స్టేషన్లో పట్టుబడింది, ఏ విధంగా పట్టుబడింది అన్న దానికి సంబంధించి ఒక నెంబర్ ఇచ్చి దానికి యార్డ్లో తరలించారు. ఈ వాహనానికి 65 నెంబర్ ఇచ్చాడు. అలిపిరి పోలీస్ స్టేషన్లో కేసు నెంబరు 180 14 సంవత్సరం, అంటే 2014లో 180 నెంబరు కేసుకు సంబంధించి అలిపిరి పిఎస్ వాళ్ళు ఈ కారును పట్టుకున్నారని దీనికి సింబాలిక్గా ఏదైతే గుర్తు ఉండే విధంగా కూడా వేశారు. ప్రస్తుతం ఈ కారు మంచి ఖరీదైన కారే తుప్పుబట్టిపోయిన పరిస్థితి. ఇలాంటి కార్లు మనం వందలాదిగా చూడవచ్చు ఈ యార్డులో. అయితే ఈ యార్డుల్లో ఉన్న కార్లలోకి పాములు, ఇతర విష జంతువులు కూడా చేరుకున్న పరిస్థితి మనం చూడవచ్చు. మొత్తం మీద ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే అప్పట్లో 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే జిల్లాకు చెందిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అటవీ శాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆ సమయంలో పెద్ద ఎత్తున అధికారులు కూడా విలువైన వాహనాలను, మంచి కండిషన్లో ఉన్న వాహనాలను వాడుకున్నారు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన నేపథ్యంలో వాహనాల కొరత తీవ్రంగా ఉండడంతో ఎంఆర్ఓ స్థాయి అధికారుల నుంచి అటు ఫారెస్ట్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు యథేచ్ఛగా వాడుకున్నారంటూ కూడా అప్పుడు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చివరకు వాహనాలను వెనక్కి అప్పగించిన పరిస్థితి కూడా ఉంది. అయితే రాష్ట్ర స్థాయిలో ఉన్న ఉన్నతాధికారులు మాత్రం ఇక్కడ నుంచి ఏదైతే ఇటు శేషాచలం అటవీ ప్రాంత పరిధిలోనే ఎక్కువగా ఈ ఎర్రచందనం కేసుల్లో పట్టుబడ్డ ఈ విలువైన వాహనాలను ఇటు నుంచి తీసుకెళ్ళి అటు అమరావతిలోను, అటు హైదరాబాద్లో కూడా వాడుకున్నారు అని ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ ఆదేశాల తర్వాత జరిగిన విచారణ తర్వాత బయటపడుతున్న పరిస్థితి. ఇలాంటి BMW కార్లు 10ల సంఖ్యలో ఇక్కడ పట్టుబడ్డాయి. దీంతోపాటు ఏదైతే అప్పట్లో అటవీ శాఖ మంత్రికి ప్రైవేట్ కార్యదర్శిగా ఉన్న వ్యక్తి కూడా BMW కారును వాడాడంటే పరిస్థితిని మనం ఊహించుకోవచ్చు. ఏ రేంజ్లో ఇక్కడ అధికార దుర్వినియోగం, వాహన దుర్వినియోగం కొనసాగిందని చెప్పవచ్చు. దీంతోపాటు ఏదైతే ఫారెస్ట్ అధికారులు ఇప్పుడు వాడుతున్న వాహనాలు కూడా అప్పట్లో ఏదైతే పట్టుబడ్డ వాహనాలే అని చెప్తున్నారు. గత 10 సంవత్సరాలుగా జరిగిన ఈ వ్యవహారం అంతా మొత్తం మీద పూర్తి స్థాయిలో ఇటు స్మగ్లర్ల వాహనాలను అధికారులు వాడారని కూడా అప్పుడు ప్రచారంలో ఉంది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఏదైతే పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఎలా కదలికి వచ్చింది. అయితే దీనికి సంబంధించి గత సంవత్సరం క్రితం పూర్తిగా పట్టుబడ్డ వాహనాలను అప్పటికప్పుడు మదింపు చేసి వెంటనే వాహనదారుడికి స్మగ్లింగ్కు సంబంధం లేకపోతే అప్పగించాలంటూ కూడా ఒక కమిషన్ విచారణ జరిపిన నేపథ్యం. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఒక కమిషన్ కూడా పనిచేసింది. అయితే ఇప్పటి వరకు అవి పూర్తి స్థాయిలో ఆదేశాలు అమలు కాలేదు. దీనికి తోడు వాహనాల్లో ఉన్న విలువైన వస్తువులను ఏదైతే బ్యాటరీస్ కానీ, ఇతర సీట్ కవర్లు కానీ, సీట్లు కానీ, ఇతర ఇంజన్లోని సామాగ్రిని కానీ, టైర్లను కూడా ఏదైతే అటవీ శాఖ సిబ్బంది కానీ ఏదైతే టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూడా అపహరించిన పరిస్థితి మనం చూడవచ్చు. ఇక్కడ ఉన్న ఒక కారుకు పూర్తి స్థాయిలో ఏదైతే
టైర్లు మొత్తం తీసేశారు. అదేవిధంగా ఇంజన్లోని స్పేర్ పార్ట్స్ మొత్తం వెళ్ళిపోయాయి. ఈ టైర్లు తీసేశారంటే ఖచ్చితంగా వీటిని తమ సొంత అవసరాల కోసం వినియోగించుకుంటారు సిబ్బంది. ఈ విధంగా ప్రతి వాహనం కూడా తుప్పుబట్టిపోయింది. ఆ వాహనాల్లోని వస్తువులు కూడా అలాగే ఉండిపోయిన పరిస్థితి కూడా ఉంది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఎట్టకేలకు అటవీ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవడం, దీనిపైన ఒక ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించడం, దీంతోపాటు ఏదైతే ఇక్కడ ఉన్న యార్డుల్లో ఉన్న వాహనాలు మొత్తం క్లియర్ చేస్తే కనీసం తుప్పు కింద అమ్మినప్పటికైనా ప్రభుత్వానికి కొంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అసలే ఆర్థిక లోటు ఉందని చెప్తున్న అధికారులు అదే విధంగా ప్రభుత్వం ఈ విషయంలో ఇప్పటికైనా జోక్యం చేసుకోవాలని చెప్తున్నారు. ఏదైతే ఒక ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే బాగ్రాపేటలో అయితే సుమారు 25 ఎకరాల్లో ఒక యార్డులో వాహనాలన్నీ తుప్పుపట్టిపోయిన పరిస్థితి. అదేవిధంగా కపిలతీర్థంలో వద్ద ఉన్నాయి, రైల్వే కోడూరులో ఉన్నాయి. ఈ విధంగా ఏదైతే ఫారెస్ట్ శాఖకు సంబంధించి ప్రతి చోట ఇలాంటి వాహనాలు వేలాదిగా తుప్పుపట్టిపోయిన పరిస్థితి. గత 12 సంవత్సరాలుగా ఇలాంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి. ఈ విషయాల్లో ఈ వాహనాలను వేలం వేసైనా చేయాలి, లేకపోతే ఎవరైతే నిందితులకు సంబంధించి ఇప్పటికే 2 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు నడుస్తున్న నేపథ్యంలో ఈ కోర్టుల సంఖ్యను పెంచి ఈ కేసులను క్లియర్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చు. అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.